అయితే ఈ వీడియో చూస్తుంది ఎవరైనా కావచ్చు. అయితే ఒక్కసారి మీరు రక్త సంబంధాలు కావచ్చు, మరి అదేవిధంగా మీ బంధుమిత్రులు కావచ్చు, అదేవిధంగా మీ స్నేహితులు కావచ్చు. అయితే ఒక్కసారి మీరు వెళ్ళి అడగండి. ఏమనంటే, మీరు నా కోసం ప్రాణం పెడతారా అని ఒక మాట అడగండి. పెడతారా అండి? మరి వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటి? పోరా పనికిమాలోడా, నీకోసం నేనెందుకు ప్రాణం పెడతారా, మరి నీకోసం ప్రాణం పెడతా నాకేమొస్తుందా అని ఈ విధంగా చెప్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. బట్ ఈ రోజున ఈ దినమున మీకు చెప్పే విషయం ఏమిటంటే, మరి నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టగల ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అండి. అవునండి, దాదాపు 2026 సంవత్సరాల క్రితమే మరి నీ కోసం నా కోసం మనందరి కోసం ఆ కల్వరి శిలువపై తన ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ దినమున పునరుత్థానమై తిరిగి లేవడం జరిగిందండి. మరి అదే విధంగా ఈ భూమి మీద కూడా మనుషుల ప్రేమ కూడా ఏ విధంగా ఉంటుందంటే, మరి అన్నీ ఉన్నప్పుడు ఒక రీతిగా వివరిస్తూ ఉంటారు, ఒక రీతిగా ప్రేమిస్తూ ఉంటారు. మరి ఏమి లేనప్పుడు ఇంకో రీతిగా వివరిస్తూ ఉంటారు, ఇంకో రీతిగా ప్రేమిస్తూ ఉంటారు. బట్ ఏకరీతిగా ప్రేమించేది ఎవరయ్యా అంటే నిన్ను ఆ ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే అండి. మరి నీ దగ్గర ఏమి ఉన్నా లేకున్నా కానీ మరి ఏకరీతిగా మరి శాశ్వతంగా ప్రేమించేది ఎవరయ్యా అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అండి. అవును అండి, ఈ రోజున ఈ దినమున మీ బంధుమిత్రులు కావచ్చు, మీ స్నేహితులు కానీ మీరు ప్రేమించండి, ప్రేమించొద్దంటలేదు. బట్ నీ కోసం ప్రాణం పెట్టగల ప్రేమించేది ఎవరై అంటే ఆ యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అండి నీ కోసం ప్రాణం పెట్టగల ప్రేమించేదండి.